హైదరాబాద్ లో యువత రెచ్చిపోతుంది. బైక్లపై విన్యాసాలు చేస్తూ వీరంగం సృష్టిస్తుంది. వాహనదారులను యువకులు బెంబేలెత్తిస్తున్నారు. చెంచల్గూడ జైలు వద్ద బైక్ పై హంగామా జరిగింది. చర్యలు తీసుకోవాలని వాహనదారులు వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. చెంచల్గూడ జైలు వద్ద బైకులపై హంగామా సృష్టిస్తున్నారు. యువకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వాహన చోదకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. పోలీసులు ఎక్కడైతే గస్తీ ఎక్కువగా లేదో అక్కడ ఈ స్టంట్ చేయడం, రిగ్గింగ్లకు పాల్పడడం, ఈ తరహా ప్రయత్నాలు చేసి వాహనదారులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో ఈ రేగింగ్లకు, స్టంట్లకు చేస్తున్న వాటిపైన పోలీసులు ఉక్కుపాదం మోపి వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు తెల్లవారుజామున ఈ చెంచల్గూడ జైలు ప్రాంతంలో సుమారు 100 మందికి పైగానే యువకులు ఈ బైక్ల పైన స్టంట్లు, రేసింగ్ కు పాల్పడుతూ వాహనదారులను బెంబేలెత్తించారు. అటుగా వెళ్తున్న కొంతమంది వాహనదారులు ఈ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు నెటిజన్లు కూడా కింద కామెంట్ కూడా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే ఊటావుడిని అక్కడికి చేరుకునేసరికి పోలీసులను చూసి యువకులంతా పారిపోవడం జరిగింది. కొంత దూరం వరకు పోలీసులు చేసింగ్ చేసినప్పటికీ కూడా వారంతా కూడా వారంతా కూడా పారిపోయారు. దీనిపైన సీసీ కెమెరా అక్కడ చెంచల్గూడ జైలు ఆవరణలో ఏదైతే పెట్రోల్ బంక్ దగ్గర వీళ్ళు స్టంట్ చేయడం, తర్వాత రేసింగ్ లకు పాల్పడడం జరిగిందో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ అనేది ఉంది. దాన్ని పరిశీలించి పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అటు మాదన్నపేట పోలీసులతో పాటు ఇటు మలక్పేట పోలీసులు కూడా ఎవరైతే ఈ యువకులు వాహనదారులను ఇబ్బందులకు గురి చేసేలా ఈ స్టంట్లు, రేసింగ్ లకు పాల్పడ్డారో వారి కోసం గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.